ఇతను మాట్లాడిన మాటలు ఇంతకుముందు నుంచి కూడా ఇంకొక రకంగా చాలా నోటుదోల, ఓపెన్గా చెప్పాలంటే చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, కానీ అంటే వల్లంనేని వంశీని అరెస్ట్ చేసిన రోజులు జైల్లో పెట్టారను, వరుసగా వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారు, వేటాడుతున్నారు, ఇవన్నీ ఇలాంటి వాళ్ళ మాటలకు ఒక ధైర్యాన్ని ఏమన్నా ఇస్తున్నాయా? ఒక ధీమాన్ని, మందే ప్రభుత్వం, మనం ఏం మాట్లాడినా ఎవడు ఏం పీకిదే ఉండదు, ఏదైనా మాట్లాడించాను ఒక ధైర్యాన్ని ఏమన్నా ఇస్తున్నాయా? అంతకు ముందే ఉన్నాయి అంటున్నారు కదా మీరు. ఉన్నాయి, అంతకు ముందే ఉన్నాయి అంటే టీడీపీ సానుభూతి పడి అయ్యి ఉండొచ్చు. అప్పుడు కూడా జగన్నే తిట్టాడు. ఇక్కడ ఇతను ఏంటంటే అర్థమవుతున్నటువంటిది, ఇప్పుడు ఇతను కానీ కొంతమంది నాకు తెలిసి నేను చూసిన ఒక 6-7 వీళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ కాదు, లేదా ఏదో కష్టపడి సంపాదించుకుని ఎదిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ప్రోత్సహిస్తున్నారు కింద కామెంట్లో, బా సూపర్, నువ్వు భలే మాట్లాడేవరా. నేను అది అయ్యాక చూసా, ఇవాళ నాకు ఇంతవరకు ఇతని గురించి చూడలేదు. నేను చూసినప్పుడు ఆ కామెంట్లలో సూపరు ఇది తర్వాత తిట్టే ఉన్నాయి, ఫస్ట్ వచ్చినాయన్నీ పొగుడుతూ వచ్చినాయి. మామూలుగా సోషల్ మీడియాలో ఇప్పుడు చూడండి, అది కుర్చీని మడత పెట్టి అనే ఒక ముసలాతను, అది పెద్ద అయిపోయింది, దానికి ఒక సినిమా పాటది. అలాగే ఇతను ఎన్నికలకు ముందు, ఎందుకంటే నేను మొత్తం స్టేట్ అంతా పబ్లిక్ టాక్ తిరిగాను కదా, అలా తిరుగుతున్నప్పుడు అడుగుతుంటాం కదా, ఆ టైంలో ఇతను నెక్స్ట్ ఎవరు రావాలి అని చెప్పి ఒక చిన్న సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా అడిగినప్పుడు, ఇప్పుడు మనం ఇది తింటున్నాం కదా, అతని చేతిలో అప్పుడు ఏదో గడ్డి ఏదో ఉంది, ఆకుకూరేదో, ఇది తింటున్నా, రేపు పొద్దున్న మళ్ళీ జగన్ ఇది కూడా ఉండదు, నేను చెప్పేది నమ్మండి, బ్రహ్మం గారు చెప్తే నమ్ముతారు, ఈ కిరణ్ గారు చెప్తే మీరు నమ్మరు అని ఆ మొక్క బాగా వైరల్ అయిపోయింది అప్పట్లో, ఆ చిన్న మొక్క అంతే.